నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. తిరుపతిలో ఆంధ్రప్రదేశ్ వైద్య మండలి 2 రోజుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. ఇకపై జిల్లా స్థాయిలోనే రెన్యువల్, రీ రిజిస్ట్రేషన్ సేవలు అందిస్తామన్న ఆంధ్రప్రదేశ్ వైద్య మండలి చైర్మన్ డాక్టర్ దగ్గుమాటి శ్రీహరిరావు. తిరుపతిలోని మంచినీళ్ల గుంటను జిల్లా కలెక్టర్, కమిషనర్తో కలిసి పరిశీలించిన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మంచినీళ్ల గుంటను పరిశీలించి సమస్యను పరిష్కరిస్తామని కార్పొరేటర్లకు హామీ. తిరుపతి వినాయక సాగర్లో జరుగుతున్న అభివృద్ధి పనులను, పెండింగ్లో ఉన్న పనులను పరిశీలించిన కమిషనర్ ఎన్ మౌర్య పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు. పీఎం సూర్యఘర్ పథకంకు ప్రజల నుండి విశేష స్పందన. సోలార్ పవర్ ఏర్పాటు చేసుకునే వినియోగదారులకు సంపూర్ణ సహకారం అందిస్తామన్న శ్రీకాళహస్తి విద్యుత్ శాఖ ఏఈఓ నాగేశ్వరరావు. ఇక వార్తల్లోని వివరాలు. తిరుపతిలో ఆంధ్రప్రదేశ్ వైద్య మండలి ఆధ్వర్యంలో 2 రోజుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించడం జరిగిందని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. శనివారం ఉదయం తిరుపతి ఎస్వి వైద్య కళాశాల సామాజిక విభాగంలో ఆంధ్రప్రదేశ్ వైద్య మండలి ఆధ్వర్యంలో డాక్టర్ల రిజిస్ట్రేషన్ మరియు రీ రిజిస్ట్రేషన్ సేవల కోసం ఏర్పాటు చేసిన రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఆంధ్రప్రదేశ్ వైద్య మండలి చైర్మన్ డాక్టర్ దగ్గుమాటి శ్రీహరిరావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ జిల్లా స్థాయిలో డాక్టర్ల రిజిస్ట్రేషన్ మరియు రీ రిజిస్ట్రేషన్ సేవలు శాశ్వత రిజిస్ట్రేషన్కు తప్ప మిగిలిన అన్ని రకాల సేవల కోసం విజయవాడకు వెళ్లాల్సిన అవసరం లేకుండా మొదటిసారి జిల్లాల వద్దే అందించాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ వారు ప్రతి శనివారం, ఆదివారం మునుపటి జిల్లాల ఆధారంగా సేవలు అందించడం కోసం తీసుకున్న నిర్ణయం అభినందనీయమన్నారు. ఈ రిజిస్ట్రేషన్ తిరుపతిలో మొట్టమొదటిసారిగా ప్రారంభించడం శుభపరిణామమన్నారు. ఈ సేవలను జిల్లాలోని సీనియర్ వైద్యులు, వైద్య విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియకు మక్కువ చూపించడంతో ఆంధ్రప్రదేశ్ వైద్య మండలి చైర్మన్ డాక్టర్ శ్రీహరిరావు మొట్టమొదటిసారిగా ఇక్కడ ప్రారంభించడం, రిజిస్ట్రేషన్ కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఏపీ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు శ్రీకారం చుట్టారు. బీయింగ్ ఏ డాక్టర్, నేను కూడా చాలాసార్లు ఏపీ మెడికల్ కౌన్సిల్ అందరూ టెక్నాలజీని అప్గ్రేడ్ చేసుకుంటున్నారు, వీళ్ళు మాత్రం ఇంకా 1000 years బ్యాక్ ఉన్నారనే ఉద్దేశంతో ఉండేవాళ్ళు. ఎందుకంటే 2012లో కూడా నేను పర్మనెంట్ రిజిస్ట్రేషన్కి వెళ్ళినప్పుడు అసలు ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎలా ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఏమి ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఉండేది కాదు. రెన్యువల్ చేసుకుంటున్నాం, ఎవ్రీ కైండ్ ఆఫ్ లైసెన్స్ రెన్యువల్ ఇట్స్ బీయింగ్ డన్ ఇన్ అ డీసెంట్రలైజ్డ్ వే. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే ఇక్కడ తిరుపతిలో కూడా ఈ వీకెండ్స్లో సాటర్డే, సండే ఈ రెన్యువల్ సిస్టమ్ని ఇక్కడ తీసుకొచ్చినందుకు ఐ రియలీ అప్రిషియేట్ చైర్మన్ గారు అండ్ హిస్ టీమ్. ఎంటైర్ టీమ్ ఈజ్ హియర్. వెరీ కమెండబుల్ వర్క్ చైర్మన్ గారు. అదేవిధంగా లాట్ ఆఫ్ అదర్ డెసిషన్స్ హ్యావ్ బీన్ టేకెన్ బై ఏపీ మెడికల్ కౌన్సిల్ రీసెంట్లీ టు ఈజ్ ద బర్డన్ ఆన్ ద డాక్టర్స్. ఎస్పెషల్లీ re-registration fees has been reduced substantially. Now it is 8,000 rupees for below 75 years and above 75-year-old people it's 6,000 rupees. అదేవిధంగా సిఎంఈ క్రెడిట్ పాయింట్లు ఏదైతే ఉన్నాయో నౌ 65 years and above వాళ్ళకి 50%, 70 years above వాళ్ళకి 75% and 80 ఉన్న వాళ్ళకి ఇట్ ఈస్ ఎగ్జామ్టెడ్. సో దట్ ఈస్ వన్ మోర్ గుడ్ థింగ్. అంటే ముందుగానే 3 నెలలు ముందుగానే మనం రెన్యువల్ చేసే, అప్లై చేసుకునే సౌకర్యం కూడా కల్పించారు. అదేవిధంగా ఒకసారి బయోమెట్రిక్ పూర్తి చేసుకున్న తర్వాత ఇంకా జీవితాంతం కౌన్సిలింగ్కి రానవసరం లేదు. దిస్ ఈజ్ అ వెరీ బిగ్ రిలీఫ్ అండి. నథింగ్ హ్యాస్ బీన్ రిమోట్ అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఇప్పుడు ప్రభుత్వం అన్ని సేవలు కూడా సుమారుగా 600 పైచీలకు రెగ్యులర్ డే టు డే సర్వీస్ అన్ని వాట్సాప్ ద్వారా మనం చేస్తున్నాం. సో అలాంటిది ఇక్కడ కూడా ఏపీఎంసీలో కూడా వాట్సాప్ సర్వీసెస్ చేయడం అనేది నిజంగా ఇట్స్ ఎ వెరీ గుడ్ ఇనిషియేటివ్. ఆంధ్రప్రదేశ్ వైద్య మండలి చైర్మన్ డాక్టర్ దగ్గుమాటి శ్రీహరిరావు మాట్లాడుతూ మెడికల్ కౌన్సిల్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించే ముందు, అలాగే తరువాత తాను 2025 మార్చి 23న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే 6 మందిలో ఒకరిగా ఏపీఎంసీ సభ్యుడిగా నియమించబడ్డానని తెలిపారు. ఏప్రిల్ 1న ఏపీఎంసీ కార్యాలయం, డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం క్యాంపస్, విజయవాడలో ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశానని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఇదివరకే స్లాట్లో నమోదు చేసుకున్న వారికి వైద్యుల యొక్క డిగ్రీ రిజిస్ట్రేషన్, రీ రిజిస్ట్రేషన్ మరియు రెన్యువల్స్, ఎన్ఓసీలు జారీ చేయడం కోసం రాష్ట్రంలో ప్రతి శని, ఆదివారాల్లో సేవలందించాలనే ఉద్దేశంలో భాగంగా నేడు, రేపు తిరుపతిలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నామని తెలియజేశారు.
సీనియర్ సిటిజన్లు మరియు ఇతర డాక్టర్లు తమకు సర్టిఫికెట్లు, రిజిస్ట్రేషన్ సేవల కోసం విజయవాడ వరకు రావాల్సిన అవసరం ఉండదని, దీని ద్వారా ఇబ్బందులు ఎదుర్కొనేవారని, ఈ ఇబ్బందులు తగ్గించడం కోసం మెడికల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలోనే రెన్యువల్, రీరెన్యువల్ తదితర సేవలు అందించడం కోసం పలు నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. కాగా మొదటి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం, బీజేపీ అధ్యక్షులు సామంచి శ్రీనివాస్, స్విమ్స్ డైరెక్టర్ ఆర్వి కుమార్, రూయా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జె రాధా, ప్రసూతి వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ ప్రమీల, ఐఎంఏ తిరుపతి విభాగం డాక్టర్ జనార్దన్, డాక్టర్ వాసుదేవనాయుడు, డాక్టర్ యుగంధర్, విజయవాడ నుండి ఆంధ్రప్రదేశ్ వైద్య మండలి సిబ్బంది, ఎస్వి వైద్య కళాశాల సిబ్బంది మరియు పిఆర్ఓ వీరకిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ అంటే మన మెడికల్ కౌన్సిల్ ద్వారా ప్రతి శని ఆదివారాలు ఒక డిస్ట్రిక్ట్కి వచ్చేసి రీరిజిస్ట్రేషన్, రెన్యువల్స్, ఎన్ఓసి, గుడ్ స్టాండింగ్ సర్టిఫికేట్స్ ఇవ్వాలని చెప్పని మా జనరల్ బాడీ కమిటీ నిర్ణయం మేరకు నేను May 7th చార్జ్ తీసుకున్నాను. ముఖ్యంగా ఉద్దేశం అంటే మన సీనియర్ సిటిజన్స్, డాక్టర్స్ వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళంతా కూడా విజయవాడ వచ్చి ఈ రెన్యువల్స్, రిజిస్ట్రేషన్స్ చేసుకునేటప్పుడు వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. ప్లస్ మేమేదో డాక్టర్స్గా ఏదో ఐఎంఏ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ పనిచేసిన అప్పుడు స్టేట్ ప్రెసిడెంట్, గతంలో కూడా ఏపీ మెడికల్ కౌన్సిల్ మెంబర్గా, వైస్ చైర్మన్గా పనిచేసిన అనుభవంతో ఏదైతే డాక్టర్స్ అంత దూరం చేసేదానికన్నా టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఆ టెక్నాలజీని ఉపయోగించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. దీంట్లో ఈజ్ అప్రోచబుల్ ఎవరిబడి మెయిన్గా, అండ్ ఆల్సో ఇది వెరీ మనం ఏం చెప్పినా కానీ చాలా ఇమ్మీడియట్ గ్రాస్ప్ చేసి దానికి సొల్యూషన్ చెప్తారు. నిజంగా ఇక వెంకటేష్ సార్ ఉండడం మనకు నిజంగా మన అదృష్టం అనిపిస్తారు. అలాగే శ్రీహరి గారు చైర్మన్, అంటే నేషనల్ వైస్ ప్రెసిడెంట్, ఏపీ స్టేట్ అప్నా ప్రెసిడెంట్, ఐఎంఏ ప్రెసిడెంట్, అదే ట్రెమెండస్ ఎక్స్పీరియన్స్. దాంతో ఈరోజు చైర్మన్గా అయిన నిజంగా ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తున్నాను శ్రీహరి గారిని చైర్మన్ చేసినందుకు. ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం 2 నెలల్లోనే ఎంత మార్పు. ఒకప్పుడు ఇది ఒక పెద్ద అకేషన్ లాగా ఇక్కడి నుంచి రాయలసీమకి టికెట్ తీసుకోవడం, రాయలసీమ ఎక్స్ప్రెస్కి అక్కడ పోయి హరిద్వార్లో ఉండడం, హరిద్వార్ 2 రోజులు తిరగడం, అక్కడ టీ తాగడం, ఇవన్నీ ఒక పెద్ద అకేషన్ అండి మనకి. మెడికల్ ఎంబీబీఎస్ పాస్ అయిన తర్వాత లేదా 5 ఏళ్ళ తర్వాత క్లినిక్ క్లోజ్ చేసుకుని వెళ్ళిపోవడం 2 రోజులు. ఈరోజు ఈ వినూత్న ఐడియాని నిజంగా నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను శ్రీహరి గారిని. ఎందుకంటే చాలా అట్లాగే ఇక్కడ ఉన్న స్టాఫ్ కూడా పాపం వాళ్ళు అంతా చేయడం, అలాగే వేదికలను పెద్దలు, మా ప్రిన్సిపాల్ గారు, మెడికల్ కౌన్సిల్ పనిచేస్తూ నేను ఈ కాలేజ్ స్టూడెంట్, కానీ ఎప్పుడు కానీ ఇలాంటి ఒక చారిత్రక ఘట్టానికి పునాది వేసిన శ్రీహరి గారు ధన్యవాదాలు ఎప్పుడు చదువు. జై సోలార్ పవర్ ఏర్పాటు చేసుకునే వినియోగదారులకు సంపూర్ణ సహకారం అందిస్తామని శ్రీకాళహస్తి విద్యుత్ శాఖ ఏఈఓ నాగేశ్వరరావు తెలిపారు. శ్రీకాళహస్తిలో గృహాలపై సోలార్ విద్యుత్ ఏర్పాటుకు పలువురు ముందుకు వస్తున్నారు. పీఎం సూర్యఘర్ పథకం కింద గృహ సోలార్ పలకలు ఏర్పాటుకు పలువురు ఉత్సాహం చూపిస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక రాయితీలు ప్రకటించడంతో పలువురు విద్యుత్ వినియోగదారులు సోలార్ పవర్పై ఆసక్తిని చూపిస్తూ సోలార్ పలకలను ఏర్పాటు చేసుకుంటున్నారు. సోలార్ విద్యుత్తుతో ఎంతో ఉపయోగంగా ఉందని, విద్యుత్ బిల్లు ఎంతో ఆదా అవుతోందని పలువురు వినియోగదారులు అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విస్తృత స్థాయిలో సోలార్ పవర్పై ప్రకటనలు చేయడం, ప్రత్యేక సబ్సిడీలు ఇస్తూ ఉండడంతో విద్యుత్ వినియోగదారులు సోలార్ ఏర్పాటుకు మొగ్గు చూపుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మరింత చొరవ చూపి సోలార్ పవర్ ఏర్పాటు చేసుకుంటే బీసీలకు ఆధారంగా 20% సబ్సిడీ, ఎస్సీలకు ఉచితంగా అందించేలా నిర్ణయంతో పలువురు వినియోగదారులు ఆసక్తి కనిపిస్తున్నారు. పీఎం సూర్యఘర్ పథకం కింద సోలార్ యూనిట్లను ఏర్పాటు చేసుకునే వినియోగదారులకు శ్రీకాళహస్తిలోని విద్యుత్ శాఖ అధికారులు సంపూర్ణ సహకారం అందిస్తూ బ్యాంకు రుణాలు ఇప్పించి వినియోగదారులకు సులభంగా సోలార్ యూనిట్లు ఏర్పాటు చేసుకునే విధంగా సహకరిస్తున్నారు. సోలార్ యూనిట్ ఏర్పాటు చేసి పలువురు వెండర్లు వినియోగదారులను కలిసి సోలార్ యూనిట్లు పెట్టుకునే విధంగా ప్రోత్సహిస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీకాళహస్తిలో ఇటీవల కాలంలోనే సుమారు 100 యూనిట్ల వరకు గృహాలపై సోలార్ యూనిట్లను ఏర్పాటు చేసుకున్నారు. సోలార్ యూనిట్లు ఏర్పాటు చేసుకున్న వినియోగదారులు ముకుందరావు, పరమేశ్వరరావు మాట్లాడుతూ విద్యుత్ బిల్లులు ఆదా చేసుకుంటూ సోలార్ యూనిట్లను ఏర్పాటు చేసుకుంటే ఎంతో ఆదా అవుతుందని సంతోషం వ్యక్తం చేశారు. సన్ డ్రాప్ సోలార్ సిస్టమ్ వెండర్ దిలీప్ మాట్లాడుతూ ఇటీవల కాలంలో పలువురు వినియోగదారులు సోలార్ పలకలు ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తున్నారని, 3 kV యూనిట్లు సామాన్య ప్రజలకు సరిపోతుందని, 2 లక్షల రూపాయల సబ్సిడీగా కేంద్ర ప్రభుత్వం ఇస్తోందని వివరించారు. తమ విద్యుత్ బిల్లులను ఆదా చేసుకుంటూ సోలార్ ఉత్పత్తితో కేవలం 4 ఏళ్లలో పెట్టుబడి రావడమే కాకుండా 25 ఏళ్ల పాటు ఉచితంగా విద్యుత్ సౌకర్యం పొందే అవకాశం ఉంటుందని వివరించారు. శ్రీకాళహస్తి విద్యుత్ శాఖ ఏఈఓ నాగేశ్వరరావు మాట్లాడుతూ
సోలార్ పవర్ ఏర్పాటు చేసుకునే వినియోగదారులకు సంపూర్ణ సహకారం అందిస్తుందామని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సబ్సిడీలు వినియోగించుకుని ప్రతి ఒక్కరూ వారి గృహాలపై సోలార్ పలకలు ఏర్పాటు చేసుకోవాలని, తద్వారా విద్యుత్ బిల్లులు ఆదా చేసుకుని ఆనందంగా ఉండాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వము పీఎం సూర్యఘర్ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టింది. కోటి ఇంటికి సోలార్ ప్యానల్స్ పెట్టుకోవాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం కోరుచున్నది. ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా ఈ స్కీమ్ని ముందు తీసుకోవాలని తలుచుకుంది. ప్రతి నియోజకవర్గానికి, ప్రతి ఎమ్మెల్యేకి 10,000 కనెక్షన్స్ వరకు సోలార్ ప్యానల్స్ పెట్టుకోవాల్సిందిగా ప్రతి ఎమ్మెల్యేకి చంద్రబాబు నాయుడు గారు టార్గెట్ ఇచ్చారు. అలాగే శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ప్రస్తుతము 300 యూనిట్ల పైన నాకు 17,000 కనెక్షన్స్ ఉన్నాయి. 17,000 ప్రజెంట్ 72 కలెక్షన్స్ సోలార్ ఇవి పెట్టుకున్నారు. సోలార్ ఇవి అగ్రిమెంట్స్ 3 కిలోవాట్స్ గాను కేంద్ర ప్రభుత్వము 78,000 సబ్సిడీ ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వము 20,000 బీసీలకు అదనంగా కలిపి మొత్తం 98,000 సబ్సిడీ ఇస్తుంది. 2023 పాలసీ ప్రకారము ప్రతి నెల సోలార్ ప్యానల్ నెట్ మీటింగ్ పెట్టుకున్న వాళ్ళకి మిగులు ఏదైతే మాకు మిగులు యూనిట్లు మాకు గ్రిడ్కి ఇస్తారో దానికి కాను తిరిగి ప్రతి వినియోగదానికి ₹2.09 వాళ్ళ బ్యాంక్ అకౌంట్ జమ చేయబడుతుంది. దాన్ని డిజిటలైజేషన్ ఆన్లైన్ చేస్తున్నారు. ఎస్పీడీసీలు మొత్తం ఆన్లైన్ చేస్తున్నారు. ఎందుకంటే ప్రతి రోజుకి సోలార్ నెట్ మీటింగ్ పెట్టుకునే సంఖ్య, వినియోగదారుల సంఖ్య పెరుగుతున్నది. దానివల్ల ఈ ఆటో సెటిల్మెంట్ దాన్ని ప్రాసెస్ చేస్తున్నారు. అప్ టు మార్చ్ దాకా మేము మాన్యువల్గా సెటిల్ చేశాము. మాన్యువల్గా ఇప్పుడు మొత్తం ఏంటంటే డిస్కమ్ మొత్తం కూడా ఏపీఎస్పీడీసీలు మొత్తం కూడా ఆటోమేషన్ చేయడం వల్ల కొంత ఆలస్యం అవుతుంది. వినియోగదారు యొక్క బ్యాంక్ డీటెయిల్స్, అగ్రిమెంట్లు ఇవన్నీ కలెక్ట్ చేస్తున్నాము. దానివల్ల కొంత ఆలస్యం అవుతుంది. అగ్రిమెంట్లు అన్ని కలెక్ట్ చేసిన తర్వాత పాస్బుక్ లేదా క్యాన్సిల్ చెక్ అప్లోడ్ చేసిన తర్వాత నేరుగా వాడి వినియోగదారు బ్యాంక్ ఖాతాకి మిగులు విద్యుత్ యొక్క అమౌంట్ జమ చేయబడుతుంది. ఈ అవకాశాన్ని వినియోగదారులతో సద్వినియోగం చేస్తుందిగా కోరుచున్నాను. ఈ సోలార్ ప్యానల్ పెట్టిన వల్ల నాకు చాలా వరకు మిగులుబాటు ఉన్నది. నెలకి ₹3,000 అట్లా బిల్లు వచ్చేది. ఇప్పుడు కొంచెమే, అంటే ఆ 3,000 రాదు. మిగిలిన ఇది ఆ బిల్లో కూడా చూపిస్తున్నారు. సర్వీస్ ఛార్జ్ మాత్రం వస్తుంది. యూజ్ చేసిన బిల్ మాత్రం ఆదా అవుతా ఉంది. కాబట్టి ఇది చాలా ఉపయోగంగా ఉంది. అందరూ దీన్ని ఉపయోగించడం మంచిది. నాకు 0 బిల్లు వస్తుందండి. ఏం కరెంట్ ఛార్జెస్ ఏమి ఉండవు. అదర్ దెన్ కరెంట్ ఛార్జెస్ వాళ్ళు వేస్తారు కదా కరెంట్ బిల్లు, అది మాత్రం కడుతున్నాను. మిగతాదంతా నీళ్ళు అనమాట, సర్వీస్ ఛార్జెస్. దీనివల్ల ఏంట్రా అంటే నాకు దాదాపు నేను కరెంట్ బిల్ కట్టేది నాకు ఆదా అయిపోతా ఉంది. పోతే ఒక 2 months లోపలే నాకు ఒక ₹78,000 సబ్సిడీ వచ్చేసింది. బ్యాంక్ లోన్ అయితే నాకు శాంక్షన్ కాల, నా సొంత డబ్బుతోనే పెట్టుకున్నాను. సబ్సిడీ కూడా వచ్చేసింది. బట్ మెయింటెనెన్స్ వైజ్ కూడా నాకేం ఇబ్బంది లేదు. ఏదైనా ట్రబుల్స్ రావడం కానీ ఏం లేదు, అంతా బాగానే ఉంది. దీనివల్ల మనకు బాగానే బెనిఫిట్ ఉంది. మనం ఎప్పుడైనా ఒక మంత్లీ వన్స్ ఎప్పుడైనా కొంచెం 2 బకెట్ల నీళ్లు పోస్తే డస్ట్ ఉంటే అది క్లియర్ అయిపోతుంది. నమస్తే అండి, నా పేరు దిలీప్ అండి. నేను యాక్చువల్గా ఈ పిఎం సూర్యఘర్ వెండర్ అండి. యాక్చువల్గా నేను చాలా వరకు కాళహస్తిలో ఒక దగ్గర ఒక 25 యూనిట్స్ ఇన్స్టలేషన్ చేస్తున్నాను ఇప్పటి వరకు. ఇక్కడ ఏంద్రా అంటే మన సోలార్ గురించి మాట్లాడుకోవాల్సింది ఏంద్రా అంటే ప్రతి ఒక్కరూ సోలార్ ఇన్స్టాలేషన్ చేసుకోండి. సోలార్ ఇన్స్టలేషన్ చేసుకున్న వాళ్ళు ఏమవుతుందంటే మీకు దగ్గర 25 years నుంచి 30 years వరకు పవర్ బిల్ అనేది 0 చేసుకోవచ్చు అండి. ప్రతి నెల కూడా మనకి మ్యాక్సిమం ఒక 3 kilowatt ద్వారా ఓన్లీ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఒక 3 kilowatt సరిపోతుంది. ఒక 3 kilowatts ద్వారా మినిమం ₹3,000 వరకు పవర్ బిల్ సేవ్ చేసుకోవచ్చు. ఇంకా మన కన్జ్యూమ్ ఎక్కువగా ఉంటే 4 kilowatt 5 kilowatt కూడా ఇన్స్టలేషన్ చేసుకోవచ్చు. మీరు ఆలోచించాల్సింది ఏంటంటే ఫస్ట్ మన ఇనిషియల్ పేమెంట్లో ఎక్కువ అనుకుంటున్నారు. అంటే సపోజ్ ఒక ₹2 lakhs అనుకుందాం ఒక 3 kilowatt ఇన్స్టాలేషన్ చేయడానికి. దాంట్లో 78,000 రీఫండ్ అవుతా ఉంది. అంటే ఓవరాల్గా మనకు ఒక 1,20,000 వరకు మన బై హ్యాండ్ పడుతూ ఉంది. మనం ఫస్ట్ ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు ఏంటంటే ఫస్ట్ ఫుల్ పేమెంట్ కట్టమంటున్నారు కాబట్టి మేము బ్యాంక్ లోన్ ద్వారా 90% బ్యాంక్ లోన్ ద్వారా మీకు ఇబ్బంది లేకుండా లోన్స్ ప్రొవైడ్ చేపిస్తున్నాము. ఇంకోటి ఏంటంటే మనకి ఈ సబ్సిడీలు కూడా మ్యాక్సిమం 30 days నుంచి 100 days లోపల ప్రతి ఒక్కరికి 100% పడిపోతాయి. దీంట్లో ఎటువంటి డౌట్ లేదు. కాకపోతే మీరు సెలెక్ట్ చేసుకున్న వెండర్ ద్వారా మంచి వెండర్. శ్రీకాళహస్తిలో ప్రజలు ఆటోల వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ప్రముఖ పుణ్యక్షేత్రం కావడంతో భక్తుల సంఖ్య పెరుగుతూ ఉండడం, పట్టణ పరిధి కూడా విస్తరిస్తూ ఉండడంతో శ్రీకాళహస్తి నిత్యం రద్దీ ప్రాంతంగా మారింది. అదేవిధంగా ఆటోల సంఖ్య కూడా పెరగడంతో ట్రాఫిక్ సమస్యలు కూడా పెరిగాయి. అడిగే నాథుడు లేకపోవడంతో ఆటో చోదకులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా ప్రధాన రహదారులపై ఆటోలు నిలిపివేయడంతో ప్రజలకు ఇబ్బంది కలుగుతోంది. ఆటో డ్రైవర్లు ఇష్టానుసారంగా నడుచుకోవడం వంటి సమస్యలు కూడా ప్రజలకు తీవ్ర ఇబ్బంది కలిగిస్తోంది. సిపిఐ నాయకులు గోపి మాట్లాడుతూ శ్రీకాళహస్తిలో కొంతమంది ఆటో డ్రైవర్ల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. నూతనంగా వచ్చిన ఆటో డ్రైవర్లు కనీసం ఎక్కడా కూడా రోడ్డు నిబంధనలు పాటించడం లేదన్నారు. ఆటోలకు కనీసం గుర్తింపు కాగితాలు కూడా లేకపోవడం, వారికి లైసెన్సులు కూడా లేకపోవడంతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారన్నారు. పోలీసులు ఇటువంటి ఆటోలపై నిఘా ఉంచి రోడ్డు నిబంధనలపై అవగాహన కల్పించాలని కోరారు. ఆటోల విషయంలో సరైన నియంత్రణ లేకుండా పోయిందన్నారు. అదేవిధంగా కొంతమంది ఆటో డ్రైవర్లు ప్రజల నుండి ఇష్టానుసారంగా ఛార్జీలు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆటో ఛార్జీలను నియంత్రించడానికి ఒక వ్యవస్థ ఏర్పాటు చేయాలని కోరారు. శ్రీకాళహస్తి పట్టణంలో చాలా వరకు ఈ ఆటో వల్ల ఆగడాలు చాలా ఎక్కువ అవుతున్నాయి. అదేవిధంగా ఈ చదువుకున్నటువంటి యువత 10th, ఇంటర్, డిగ్రీ చదువుకున్న వాళ్ళు మాత్రమే డిసిప్లిన్ మెయింటెనెన్స్ చేస్తున్నారు. అంటే సైడ్ ఆపడం కానీ వాళ్ళు ఎలా మెయింటెనెన్స్ చేయాలని చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి విలేజ్ నుంచి వస్తున్నారు, మన టౌన్లో పట్టణంలో చేస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ ఆపేయడం, వాళ్ళకి లైసెన్సులు ఉండవు, కాకి షర్ట్లు ఉండవు, పోతే బండికి డాక్యుమెంట్స్ కూడా లేవని మేము చాలా వరకు ఎవరికెవరు చూసాం. ఉన్నాయి, మేము కూడా చాలా ఆటో స్టాండ్లు ఏర్పాటు చేసాం. కానీ ప్రతి ఒక్కరికి యూనిఫామ్ ఉండాలా, బండికి కాగితాలు ఉండాలా, ఆ విధంగా మేము యూనిఫామ్ ఆటో స్టాండ్లు ఏర్పాటు చేస్తున్నాం. ఇక్కడ ఆటో స్టాండ్లు లేకుండా బయట నుంచి వచ్చే బండ్లు చాలా విపరీతంగా ఇబ్బంది చేస్తున్నారు. అదే కాకుండా ఛార్జీల నియంత్రణ కూడా లేదు పూర్తిగా. ఒకడు వచ్చి 50 తీసుకుంటాడు, ఒకడు వచ్చి 100 తీసుకుంటాడు, బ్లాక్ మెయిల్ చేయడము. అంటే ఇక్కడ ఏంటంటే అప్పటికీ మన పోలీస్ శాఖ వాళ్ళు రాస్తూనే ఉంటారు, వాళ్ళ కేసులు రాస్తూనే ఉంటారు. అయినప్పటికీ వాళ్ళు కొంచెం కూడా మార్పు అనేది లేకుండా ఎక్కడ పడితే ఆపేయడం, ట్రాఫిక్కి చాలా ఇబ్బంది పడుతున్నారు. వచ్చిన టూరిస్ట్ కానీ మన ట్రాఫిక్లో ఉన్నటువంటి గబక్కన గర్భవతే పోతుంది ఆటోలో, పైన దిగిదాలు ఆపేస్తాడు, దిగిదాలు ఇబ్బంది పడుతూ ఉంటాడు. ట్రాఫిక్ ఫుల్గా అయిపోతుంది. లేదా 4 వీధులు సన్న వీధులు ఉన్నాయి మనకు కాళేశ్వరంలో. ఈ ఆటో వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఈ పోలీస్ శాఖ వాళ్ళు కానీ ఆర్టీఓ కానీ దీని మీద దృష్టి సాధించి ముందుకు వీళ్ళకి అవగాహన కల్పించి ఫస్ట్ ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఆ మీటింగ్ ద్వారా వీళ్ళకి అవగాహన నేర్పించాలని చెప్పేసి నేను సిపిఐగా కోరుకుంటున్నాను. శ్రీకాళహస్తేశ్వరాలయంలో శనివారం సందర్భంగా శనేశ్వరాభిషేకం శాస్త్రోక్తంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు శనేశ్వర స్వామి వారి అభిషేక సేవలో పాల్గొని వారి అనుగ్రహం కోసం ప్రార్థించి మొక్కులు చెల్లించారు. శ్రీకాళహస్తేశ్వరాలయంలో శనివారం శనేశ్వర స్వామి వారి అభిషేక సేవ వేదోక్తంగా జరిపారు. ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు జరిపి మూల విరాట్కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేద మంత్రోచ్చారణల నడుమ అభిషేకాలు నిర్వహించి తైలంతో విశేష అభిషేకాలు చేశారు. అనంతరం స్వామివారికి ధూపదీప నైవేద్యాలు నివేదించి హారతులు సమర్పించారు. అధిక సంఖ్యలో భక్తులు శనేశ్వర స్వామి వారికి సంప్రదాయ పద్ధతిలో ప్రదక్షిణలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో ఎన్ఆర్ కృష్ణారెడ్డి, ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. చదువుతో పాటు భవిష్యత్తులో బిజినెస్ చేయడం ఎలా అనే అంశంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. శ్రీకాళహస్తి పట్టణంలోని అమరావతి జూనియర్ కాలేజీలో విద్యార్థులకు చదువుతో పాటు గొప్ప బిజినెస్ మ్యాన్ కావడానికి కావాల్సిన స్కిల్ డెవలప్మెంట్ను ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి, బిజినెస్కు కావాల్సిన బ్యాంకు లోను, బిజినెస్ డెవలప్మెంట్ కోసం మార్కెటింగ్ వంటి విషయాలపై విద్యార్థులకు తెలియజేసి కళాశాల ఆవరణలో బిజినెస్ డెమో సిస్టమ్ను ఏర్పాటు చేశారు. ఇందులో విద్యార్థులు మామిడికాయలతో వివిధ రకాల వంటకాలు మరియు ఫోటోగ్రఫీ, పానీపూరి చాట్ స్టాల్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు గ్రీష్మ కార్తిక, గణేష్ మాట్లాడుతూ తాము చదువుతో పాటు భవిష్యత్తులో గొప్ప బిజినెస్లో ఎదగడానికి, స్కిల్ డెవలప్మెంట్కు, తమ సొంత కాళ్లపై నిలబడి 10 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి, అవకాశాలు కలిగే వ్యాపార మెళకువలు నేర్చుకోవడానికి ఈ స్టాల్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. తమ స్టాల్ నందు మామిడికాయలతో ఫ్రూట్ సాలెడ్, మామిడికాయలతో స్వీట్లు, మామిడికాయ లస్సీ వంటివి తయారు చేయడం జరిగిందని తెలిపారు. ఇటువంటి చేయడం వల్ల భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు కల్పించే స్థాయికి ఎదగడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. నా పేరు గ్రీష్మ కార్తిక. నేను సీనియర్ సిఈసి చదువుతున్నాను. అమరావతి జూనియర్ కాలేజ్లో చదువుతున్నాను. సో మాకు కాలేజ్లో కండక్ట్ చేసిన ఒక ప్రాజెక్ట్ ద్వారా మేము బిజినెస్ స్టాల్ అనేది పెట్టడం జరిగింది. ఆ బిజినెస్ స్టాల్లో మాకు ఎలా బిజినెస్ చేయాలి, ఎలా బ్యాంక్ నుంచి లోన్ తీసుకోవాలి, రిస్క్ ఎలా భరించాలి, ఫ్యూచర్లో మేము బిజినెస్ ఎలా డెవలప్ చేయాలనేది మాకు ఇక్కడ నుంచి ప్రాక్టికల్గా నేర్పిస్తున్నారు. సో ఈ స్కిల్స్ అన్నీ నేర్చుకోవడం ద్వారా ఒక ఉమెన్ బిజినెస్ ఎంటర్ప్రీనర్గా మేము
నిలబడగలము. ఈ ప్రాజెక్ట్ ద్వారా మాకు చాలా ఐడియాస్ అనేవి వస్తుంది. సో మేము చాలా ఎక్స్పీరియన్స్ చేయగలము ఈ ప్రాజెక్ట్ ద్వారా. సో ఈ ప్రాజెక్ట్ ద్వారా మేము ఒడిదొడుగులు ఎలా ఉంటాయని నేర్చుకున్నాము. సో స్కిల్ డెవలప్మెంట్ ఎలా ఉంటుందని నేర్చుకున్నాము ఈ ప్రాజెక్ట్ ద్వారా. సో మాకు ఇది బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనేది జరిగింది. నా పేరు గణేష్. నేను అమరావతి జూనియర్ కాలేజ్ సెకండ్ ఇయర్ సిఈసి చదువుతున్నాను. మా కాలేజ్లో మా అంతటా మా బిజినెస్ మేము సిఈసి కాబట్టి మా అంతటా మేము బిజినెస్ స్కిల్స్ డెవలప్ చేసుకునే దానికి ఆపర్చునిటీ పరంగా మా కాలేజ్ వాళ్ళు మాకు ఒక చిన్న ఆపర్చునిటీ ఇచ్చారు. అది వచ్చి మా కాలేజ్లో ఒక 3 బిజినెస్ స్టాల్స్ మేము రన్ చేయమని మా కాలేజ్ వాళ్ళు ఒక ఆపర్చునిటీ ఇచ్చారు. ఆ ఆపర్చునిటీ పరంగా వాళ్ళు మాకు అమౌంట్ బ్యాంక్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఆ బ్యాంక్ రూపం అమౌంట్లో మా ఫ్రెండ్స్ మా టీమ్మేట్స్ అందరూ కలిసి మేము ఈ బిజినెస్ స్టాల్ని రన్ చేస్తున్నాము కాలేజ్లో. మా బిజినెస్ స్టాల్లో ఒక టోటల్ 6 ఐటమ్స్: చాప్డ్ స్పైసీ మ్యాంగో, తర్వాత వచ్చి మ్యాంగో లెస్సీ, నెక్స్ట్ మసాలా బటర్ మిల్క్, నెక్స్ట్ వచ్చి ఫ్రూట్ సలాడ్, నెక్స్ట్ వచ్చి స్వీట్ బాంబర్ అనే 6 ఐటమ్స్ని మేము మా కాలేజ్లో రన్ చేసాము. తెల్లారంతా మేము బిజినెస్ చేసాము. ఆ బిజినెస్ వల్ల మేము మా డెవలపింగ్ స్కిల్స్ కూడా మేము నేర్చుకున్నాము. ఎలా సేల్స్ చేయాలి, ఎలా పర్చేస్ చేసుకోవాలి, ఎలా ఒకరితో మాట్లాడాలి అనే కొన్ని విధానాలు కూడా మేము నేర్చుకోవడం జరిగింది. శ్రీకాళహస్తీశ్వరాలయంలో తిరుచి వాహన సేవ నేత్రపర్వంగా నిర్వహించారు. జ్ఞానరూపిణి మంగళకర స్వరూపిణి అయిన శ్రీ జ్ఞానప్రసూనాంబ అమ్మవారి దివ్యమంగళకర స్వరూపాన్ని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించారు. ప్రాకారోత్సవంలో అమ్మవారికి విశేష పూజలు జరిపారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో శుక్రవారం రాత్రి శ్రీ జ్ఞానప్రసూనాంబాదేవి తిరుచి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలోని అమ్మవారి సన్నిధిలో అమ్మవారి ఉత్సవమూర్తికి విశేష దివ్యాలంకారాలు చేసి తిరుచి వాహనంపై కొలువుదీర్చి ఆలయ ప్రాకారోత్సవం చేపట్టారు. మంగళ వాయిద్యాలు, భక్తుల శివనామ స్మరణల నడుమ అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో అత్యంత వేడుకగా ఊరేగించారు. ఆలయ ఆవరణలోని రాతి ధ్వజస్తంభం వద్ద అమ్మవారి ఉత్సవమూర్తికి మంగళ వాయిద్య నీరాజనాలు సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకువచ్చి అమ్మవారి సన్నిధిలో కొలువుదీర్చి ధూపదీప నైవేద్యాలు నివేదించి మంగళహారతులు సమర్పించారు. విశేష సంఖ్యలో భక్తులు దివ్యమంగళకర స్వరూపిణి అయిన శ్రీ జ్ఞానప్రసూనాంబిక అమ్మవారిని దర్శించుకుంటూ శివనామ స్మరణలు చేస్తూ ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించి ప్రణమిల్లారు. మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, ప్రాథమిక పాఠశాలను మూయవద్దు అని డిమాండ్ చేస్తూ శనివారం ఉదయం తిరుపతి జిల్లా కలెక్టరేట్ ఎదుట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు. కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. తిరుపతి కలెక్టర్ ఆఫీస్కి రావడానికి ముఖ్యంగా 2 కారణాలు. ఒకటి ప్రాథమిక పాఠశాలలు, రెండవది మామిడి పండ్ల రైతులు. రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ప్రతి పేదవాడికి విద్యను ఇచ్చేటువంటి ఆలోచనలో భాగంగా ప్రతి గ్రామంలో, కుగ్రామంలో ప్రాథమిక పాఠశాలలను ప్రారంభించడం జరిగింది దాదాపు 40 సంవత్సరాల క్రితం. మరి ఈ ప్రాథమిక పాఠశాలను చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కుట్రతో తీసేయాలని చూస్తుంది. ఎందుకు చూస్తా ఉంది? వాళ్ళ ఆలోచన పేదవాడికి విద్య అందకూడదు, పేదవాడు చదువుకోకూడదు, పేదవాడు ఇంగ్లీష్ నేర్చుకోకూడదు అన్నదే కూటమి ప్రభుత్వ కుట్ర ఆలోచన. దీన్ని మేము ఖండిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ తరఫున మేము దాదాపుగా 35,000 ప్రాథమిక పాఠశాలను తీసుకొని వచ్చాం. ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్కొక్క ఊర్లో కూడా 3-4 ఉన్నాయి. మాలబడి ఒకటి ఉంది, గిరిజన బడి ఒకటి ఉంది, వెనుకబడిన వర్గాలకు ఒకటి ఉంది, మరి మైనారిటీలకు కూడా ఉన్నాయి, మరి అందరికీ ఉంది. మరి ఈ పాఠశాలలన్నిటినీ, పేదవాళ్ల పాఠశాలలన్నిటినీ మూసేసి మరి ఆయన కొత్త ఆలోచనలతో, కుట్రలతో వస్తున్నాడు. దాన్ని మేము ఖండిస్తున్నాం. మీరు వెంటనే ఈ ప్రాథమిక పాఠశాలలను ఆపడం చేయకపోతే మరి మేము వెంటనే ఉద్యమాన్ని మొదలు పెడతాం. ప్రతి గ్రామానికి వెళతాం, ప్రతి బిడ్డని బయటకు తీసుకొని వస్తాం, ప్రతి బిడ్డ పలకలు తీసుకొచ్చి చూపించి చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని మేము నిశితంగా విమర్శించబోతున్నాం. మేము మాత్రమే సున్నితంగా హెచ్చరిక చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వానికి. ఆపు, ఈ ప్రాథమిక పాఠశాలను ఆపడం నీవు చేయొద్దని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తాం.
చేస్తున్నారు. ఇది ఎవరు చేశారు? రాజీవ్ గాంధీ చేశాడు. ఆ స్వర్గీయ రాజీవ్ గాంధీ ఆయన ఆలోచనల ప్రకారంగా ప్రతి పేదవాడికి విద్యను అందిస్తున్నాం, ప్రతి పేదవాడికి మధ్యాహ్నం అన్నం పెడుతున్నాం. ఇది కాంగ్రెస్ పాలసీ ఆలోచన. మరి రెండవది మామిడి రైతులు మరి రోడ్ల పైన మరి ఆ గుజ్జు ఫ్యాక్టరీల దగ్గర నిలబడి ఉన్నారు ట్రాక్టర్ వేసుకొని. మరి ఆడున్నటువంటి నీలం కాయలు రకరకాల కాయలు వేసుకొని బ్రతుకు పట్టిపోతున్నారు. మరి కష్టాల్లో ఉన్నారు, మరి నిరాశతో ఉన్నారు, కన్నీళ్లతో ఉన్నారు, దుఃఖంలో ఉన్నారు. చిత్తూరు జిల్లా రైతులు, చంద్రబాబు నాయుడు రైతు బిడ్డ, 2 ఎకరాల రైతు బిడ్డ కూడా రైతులకు ఆదుకోలేకపోతున్నాడు. ఏమి గిట్టుబాటు ధర ఎందుకు ఇవ్వకూడదు మామిడి రైతులకి? ఎందుకు? దీని గురించి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అక్కడ అమరావతిలో రైతులను ఆదుకుంటున్నాడు. అక్కడ 300 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఇస్తున్నాడు భూములు తీసుకున్న వాళ్ళ దగ్గర. ఏమి మామిడి రైతులకు 100 కోట్ల రూపాయలు ఇవ్వాయా? నీదేం పోయింది? ఏమన్నా మీ సొంత ఆస్తిలో అడుగుతున్నావా? రైతులకి వెంటనే ఆదుకోవాలని తెలియజేస్తూ జిల్లా కలెక్టర్లు మరి ఏం చేస్తున్నారు ఏమో నాకైతే తెలియదు. ఈ మధ్యకాలంలో అయ్యో నేను శంకరన్ అనే ఒక కలెక్టర్ని చూశాను, రామకృష్ణయ్య అని ఒక కలెక్టర్ని చూశాను చిత్తూరు ఈ ప్రాంతాల్లో. ఆ కలెక్టర్లకి ఈ కలెక్టర్లకి తేడా కనిపిస్తూ ఉంది. మరి నేను జిల్లా కలెక్టర్ గారికి డాక్టర్ ఆయనకు వెంకటేశ్వర్లకు నేను తెలియజేస్తున్నాను, కాంగ్రెస్ ప్రభుత్వం మామిడి రైతులను ఆదుకునేదాని కొరకుగా, వాళ్ళకి ఆదాయాన్ని పెంచేదాని కొరకుగా మరి మేము ఒక ఎక్స్పోర్ట్ చేసేదానికి ఒక కేంద్రాన్ని స్టార్ట్ చేసాం. మామిడి మండి అని అంటారు దాన్ని. మరి దాదాపుగా ఈరోజు దాని విలువ 100 కోట్ల రూపాయలు. ఆ 100 కోట్ల రూపాయల వేపర్ హీట్ ట్రీట్మెంట్ను జైరాం రమేష్ వాణిజ్య శాఖ మంత్రి కేంద్రంలో ఉన్నటువంటి మంత్రి సహాయంతో కాంగ్రెస్ పార్టీ సహాయంతో మరి మామిడి పళ్ళను జపాన్ ఎగుమతి చేశాం, జపాన్ రాజు చేశాం. అమెరికాకు పంపించాలనుకున్నాం మామిడి పళ్ళని యూరప్కు పంపించాలన్న ఉద్దేశంతో మేము వేపర్ హీట్ ట్రీట్మెంట్ ప్లాంట్ను స్టార్ట్ చేస్తే మా మిత్రుడు ఎక్కడ ఉన్నాడో తెలియదు, రాజశేఖర్ రెడ్డి, ఆయన బంధువులకి ఇచ్చాడు. పులివెందల్లో ఆయన బంధువుని పిలిచి ఇచ్చాడు. ఇది తప్పు. వెంటనే దాన్ని సరిదిద్దమని జిల్లా కలెక్టర్ని ఈరోజే వెళ్ళి వేపర్ హీట్ ట్రీట్మెంట్ ప్లాంట్ని మామిడి పళ్ళు శుద్ధి చేసే కేంద్రానికి వెళ్ళి చూసి వెంటనే చర్యలు రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు చేపట్టి కనీసం ఈ సంవత్సరం కాకపోతే ఈ సంవత్సరం కూడా చేయొచ్చు. మామిడి పళ్ళకు అమెరికాలో విలువ ఎక్కువ, జపాన్లో విలువ ఎక్కువ, లండన్లో విలువ ఎక్కువ. ఆ దేశానికి ఇచ్చే విధంగా వెంటనే మామిడి రైతులు ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి ఫ్యాక్టరీని వెంటనే నిలబెట్టాలని నేను జిల్లా కలెక్టరు చంద్రబాబు నాయుడిని నేను డిమాండ్ చేస్తూ ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగండి, మన చేతులకి ప్రార్థన. కలియుగంలో నామ సంకీర్తనమే భక్తులకు మోక్షదాయకమని, నగర సంకీర్తన సనాతన ధర్మ పరిరక్షణ మార్గమని శతావధాని ప్రవచనకర్త ఉప్పలధడయం భరత్ శర్మ ఉద్బోధించారు. గత 1.5 సంవత్సర కాలంగా రాయలసీమ రంగస్థలి అధ్యక్షులు మరియు బీజేపీ సాంస్కృతిక విభాగం జిల్లా అధ్యక్షులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో నగరంలోని కళాకారులు, భక్తులు ప్రతి శనివారం ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో నగర సంకీర్తన కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం విదితమే. ఈ క్రమంలో నేడు శనివారం ఉదయాన్నే తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి దేవాలయ మాడవీధుల్లో గోవిందనామ సంకీర్తనలు ఆలపిస్తూ నగర సంకీర్తన నిర్వహించారు. మహిళా భక్తులు భక్తి పారవశ్యంతో కోలాట నృత్యాలు చేస్తూ ఉండగా విశేష సంఖ్యలో భక్తులు ఈ నగర సంకీర్తనలో పాల్గొన్నారు. కాగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుపతికి చెందిన శతావధాని ప్రవచనకర్త ఉప్పలధడయం భరత్ శర్మ హాజరై నగర సంకీర్తనల వైభవాన్ని తెలియజేశారు. కలియుగంలో మానవులు భగవంతుణ్ణి చేరడానికి సులభమైన మార్గం నామ సంకీర్తనమేనని, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు నారదునితో చెప్పిన వృత్తాంతాన్ని భక్తులకు కళ్లకు కట్టినట్లు వివరించారు. అలాగే యువత ఈ కార్యక్రమంలో అధికంగా పాల్గొనాలని, అందుకు స్ఫూర్తి బాలభక్తుడైన ప్రహ్లాదుడేనని శతావధాని ప్రవచనకర్త భరత్ శర్మ తెలియజేశారు. ఈ సందర్భంగా ఈ నగర సంకీర్తన కార్యక్రమాన్ని నిర్విరామంగా నడిపిస్తున్న రాయలసీమ రంగస్థలి నిర్వాహకులు, బీజేపీ సాంస్కృతిక విభాగం జిల్లా కన్వీనర్ గుండాల గోపీనాథ్ రెడ్డిని, వారి కృషిని భరత్ శర్మ అభినందించారు.
ఈ కార్యక్రమంలో నగర సంకీర్తన మండలి సభ్యులు వాసుదేవరెడ్డి, మునినాథరెడ్డి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, కొండే చెంగారెడ్డి, బాబు, శాంబూల హరినాథ్, విగ్రహాల కళ్యాణి, పద్మావతి, పార్వతి, జయమ్మ, కవిత, లత, మేకల గంగయ్య, పొన్నాల జేజిరెడ్డి, రాజశేఖర్ రెడ్డి, వెంకటాచలం తదితరులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం చాత్మనివేదనం అని నవవిధ భక్తి మార్గాలను మన పూర్వులు నిర్దేశించారు మహర్షులు. ఇందులో ప్రస్తుత కలియుగంలో సులభంగా పరంధాముని సాన్నిధ్యాన్ని, కైవల్య పదాన్ని పొందడానికి అత్యంతము భక్తులకు సులభమైనటువంటి మార్గం నామ సంకీర్తనం అన్నారు. అంటే ఆ దేవదేవుని యొక్క రూపము, గుణము, లీలలు, ఆయన విలాసాలు, ఇటువంటి విషయాలు ఏవి కూడా శాస్త్రబద్ధంగా ఇందులో కలియుగంలో ఉండేటటువంటి జనులు తెలుసుకోలేకపోయినా కేవలం గోవింద అనేటటువంటి ఆ నామాన్ని పునః సంకీర్తనం చేయడం ద్వారానే సులభంగా కైవల్యాన్ని అధిరోహించేటటువంటి మార్గాన్ని ఈ కలియుగంలో చెప్పారు. కాబట్టి ఇటువంటి నామ సంకీర్తనం ఎంత గొప్పదంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు నారద మహర్షితో అంటాడు, ఎత్ర గాయంతి మద్భక్తా ఎత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారద అంటాడు. అంటే నా భక్తులు ఎక్కడైతే పాడతారో నా గురించి అక్కడ నేను సాక్షాత్తుగా వచ్చి కూర్చుంటానే తప్ప ఏదో మునుల యొక్క మనస్సులలోనో మహర్షుల సన్నిధిలోనో ఉండనయ్యా. తపస్సు చేసుకునే వాళ్ళ చోట నేను ఎక్కువగా ఎక్కడుంటాను లేదా వెంటనే ఎక్కడ ప్రసన్నుడనవుతానంటే నా భక్తులు ఎక్కడైతే నా గురించి బహిరంగంగా ఆనంద పారవశ్యంతో గానం చేస్తూ ఉంటారో అటువంటి చోట నేను వచ్చి కూర్చుంటాను. తత్ర తిష్ఠామి నారద అన్నారు శ్రీ మహావిష్ణుల వారు. అదేవిధంగా ఈవేళ ఆధ్యాత్మిక నగరమైనటువంటి తిరుపతిలో సాక్షాత్తు సప్తాచలాధీశ్వరుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో గోవిందరాజస్వామి వారి పాదపద్మాల చెంత ఆంజనేయ స్వామి వారి సమక్షంలో ఈ నామ సంకీర్తన కార్యక్రమాన్ని తిరుపతిలో ఉండేటటువంటి అశేష భక్తజనులందరూ కూడా బ్రాహ్మీ ముహూర్త సమయంలో ప్రారంభించి ఇక్కడ నిర్వహిస్తూ ఉండడం అనేటటువంటిది గత సంవత్సరంన్నరగా ఇది సంవత్సరంన్నరగా ఒక పరిపాటిగా వస్తూ శ్రీ వెంకటేశ్వరుణ్ణి తమ సంకీర్తనలతోనూ అదేవిధంగా నగర సంకీర్తన అంటే గోవిందరాజస్వామి వారి యొక్క మాడవీధులలో సంచారాన్ని చేస్తూ నిత్యము కూడా ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించిన గీతాలను, కీర్తనలను గానం చేస్తూ, నాట్యం చేస్తూ, కోలాటాలను ప్రదర్శిస్తూ ఇక్కడ ఉండేటటువంటి భక్తులందరికీ కూడా మరింత ఆధ్యాత్మిక భావనను దగ్గర చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇందులో ముఖ్యంగా పాల్గొనవలసినటువంటిది యువత. ఎందుకంటే సాక్షాత్తుగా భాగవతంలో కేవలం 5-6 ఏళ్ల బాలుడైనటువంటి ఆ ప్రహ్లాదుడు అంటాడు, కమలాక్షు నర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ సురరక్షకుని జూచు చుట్కులు చుట్కులు శేషశాయికి మృక్కు శిరము శిరుము విష్ణును ఆకర్ణించు వీనులు వీనులు మధువైరిద విలిన మనము మనము భగవంతు వలగొను పదములు పదములు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి అంటాడు. అంటే కమలాక్షుణ్ణి అర్చించేటటువంటి చేతులే చేతులు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని అర్చించడానికి ఉపయోగపడిన చేతులు అవి చేతులు కావు, ఏదో ఒక అవయవాలుగా ఉంటాయే తప్ప ఆ చేతులకు సార్థక్యం ఉండదు. అలాగే ఆ వెంకటేశ్వర స్వామి వారిని వర్ణించేటటువంటి నాలుకే నాలుక, మిగిలినంతా నాలుకతో సమానమే కాదు. అది అటువంటిది ఆ ప్రహ్లాదుడు ఉపదేశించిన విధంగా ఈవేళ చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నొవ్వంగ హరికీర్తి నుడువడేని, దయయు సత్యంబులోనుగా తలపడేని, కలుగనేటికి తల్లుల కడుపు చేటు అని భాగవతంలో చెప్పిన విధంగా ఎవరైతే చేతులారే విధంగా చేతులారా మనసారా ఆ శివుణ్ణి పూజింపరో, నోరు నొప్పి పుట్టేలాగా ఆ హరిని స్మరించరో, కీర్తించరో, దయను సత్యాన్ని మనసులో తలచి సంఘసేవను చేయరో అటువంటి వాళ్ళు జన్మించడం ఎందుకు? అందువలన ఈవేళ అటువంటి భగవద్భక్తితో భాగవతాన్ని అనుసరిస్తూ ఈవేళ మాన్యులు భగవద్భక్తులు అందరూ కూడా శ్రీ గుండాల గోపి గారి నాయకత్వంలోనూ నేతృత్వంలో ఈ ఆధ్యాత్మిక నగర సంకీర్తనను ప్రతి శనివారం సంవత్సరంన్నరగా తప్పకుండా నిర్వహిస్తూ అశేష భక్తజనాన్నంతా కూడా సమీకరిస్తూ ఈవేళ ఇక్కడ నిలిచి ఉన్నారు. ఇటువంటి మార్గం కొత్తదేమీ కాదు. ఆనాడు త్యాగరాజస్వామి మొదలైనటువంటి వాళ్ళు ఊరూరా తిరిగి, వీధి వీధి తిరిగి శ్రీరాముణ్ణి ఏ విధంగా తమ కీర్తనలతో అర్చించారో, తరించారో అదే మార్గాన్ని
ఆ ఋషుల మార్గాన్ని, పూర్వజుల మార్గాన్ని, సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తూ ఈవేళ భక్తజనులందరూ కూడా ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో ఈ నగర సంకీర్తన కార్యక్రమాన్ని చేపట్టడం, ఇందులో అశేషంగా ఇతోధికంగా భాగవతులందరూ, భగవద్భక్తులందరూ కూడా కదలి రావాలని, ఇదే సనాతన ధర్మాన్ని పరిరక్షించుకోవడానికి సరైనటువంటి సమయమని మనము ఎన్నో రకాల కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ఉదయాన్నే లేస్తాం, వాకింగ్ అనే పేరుతో ఎంతో దూరం నడుస్తాం. అక్కడ ఏమున్నది? కేవలం స్వార్థం ఉన్నది. అంటే తానేదో సౌందర్యంగా కనపడాలని ఈ విధమైనటువంటి ఆలోచన ఉన్నదే తప్ప ఇక్కడైతే అటువంటి శారీరక వ్యాయామం, అదేవిధంగా పుణ్యానికి పుణ్యం, అంటే శ్రీవారిని సంకీర్తించడంలో భాగంగా మానసిక ప్రశాంతత, అదేవిధంగా శారీరక ప్రశాంతత, కాబట్టి రెండూ కూడా చేకూరుతూ ఉన్నాయి. కాబట్టి కనీసం వారంలో ఒక్కరోజైనా మనం బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి మన కాలకృత్యాలన్నింటినీ కూడా తీర్చుకొని ఈ నగర సంకీర్తనలో విశేషంగా పవిత్రంగా పాల్గొంటూ దీన్ని విజయవంతం చేద్దామని భగవద్భక్తులందరికీ కూడా సవినయంగా విన్నవిస్తూ ఓం నమో వెంకటేశాయ. ప్రపంచవ్యాప్తంగా శ్రీకాళహస్తి చరిత్రను కన్నప్ప చిత్రం ద్వారా తెలియజేసిన శ్రీకాళహస్తి వాసి మంచు మోహన్ బాబుకు, మంచు విష్ణుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్. శ్రీకాళహస్తీశ్వరుడికి పరమభక్తుడైన కన్నప్ప చరిత్రను తెరకెక్కించిన కన్నప్ప చలనచిత్రం శుక్రవారం శ్రీకాళహస్తిలో విడుదలైంది. ఈ సందర్భంగా తమ శ్రీకాళహస్తి చరిత్రను ఏ విధంగా ఉందో చూడడానికి స్థానికులు విచ్చేసి సినిమాను వీక్షించారు. ఈ సినిమాకు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ తన మిత్ర బృందంతో కలిసి వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీకాళహస్తి వాసి అయిన మంచు మోహన్ బాబు మరియు ఆయన కుమారుడు మంచు విష్ణు శ్రీకాళహస్తి చరిత్రను ప్రపంచవ్యాప్తంగా తెలియజేసే విధంగా కన్నప్ప చిత్రం తీయడం జరిగిందన్నారు. యువత భక్తిభావంలో నడవడానికి ఈ చిత్రం ఎంతగానో దోహదం చేస్తుందన్నారు. కన్నప్ప కన్నులు అర్పించే ఘట్టం ప్రేక్షకులను కంటనీరు పెట్టిస్తోందని వెల్లడించారు. శ్రీకాళహస్తి వాసులు ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా చూడవలసిన చిత్రం ఈ కన్నప్ప చిత్రమని ఆయన తెలియజేశారు. తమకు కూడా తెలియని చరిత్రను ఇందులో తెలియజేయడం ఆనందంగా ఉందన్నారు. శ్రీకాళహస్తి వాయులింగేశ్వరుడు జ్ఞానప్రసూ చిత్రీకరించినటువంటి కన్నప్ప చిత్రం ఈ రోజు ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఈ చిత్రాన్ని ప్రదర్శిస్తున్నారు. చాలా సంతోషం. మా శ్రీకాళహస్తి వాయులింగేశ్వరుడు యొక్క ఆధారంగా తీసి ఈ చిత్రంని నిర్మించినటువంటి డాక్టర్ మోహన్ బాబు గారు, అదేవిధంగా వారి యొక్క పుత్రుడైనటువంటి మంచు విష్ణు గారు, అదేవిధంగా మోహన్ లాల్ గారు, శరత్ కుమార్ గారు, అక్షయ్ కుమార్ గారు, ఇంకా నటీనటులందరూ కూడా చాలా అద్భుతంగా ఈ చిత్రాన్ని చిత్రీకరించారు. ఎప్పుడో మేము పుట్టక ముందు కన్నడ రాజకుమార్ గారు బేడ్ర కన్నప్ప పేరుతో శ్రీకాళహస్తి చరిత్రని చిత్రీకరించడం, శ్రీకాళహస్తి ఈశ్వర స్వామి యొక్క చరిత్రని చిత్రీకరించడం, ఆ తర్వాత భక్త కన్నప్పగా శ్రీ కృష్ణరాజు గారు, బాపు గారి దర్శకత్వంలో గొప్ప చిత్రాన్ని ఆ రోజు చిత్రీకరించడం, ఈ రోజు మనందరి మధ్యకి మరి కన్నప్ప పేరుతో చిత్రీకరించారు. చాలా అద్భుతంగా ఉంది. ఆయన యొక్క పాత్రని అద్భుతంగా చిత్రీకరించారు. ప్రభాస్ గారు కూడా ఆయన రోల్ ని చాలా అద్భుతంగా చేశారు. ఇకపోతే మంచు విష్ణు తనకున్నటువంటి కన్నప్ప పాత్రని మహా అద్భుతంగా నటించారని చెప్పి నేను తెలియజేయను. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా చూసినటువంటి ప్రేక్షకులందరూ కూడా వారు కన్నప్పకి కన్నిచ్చి ఏ రకమైనటువంటి ఇది కోల్పోయారు. తర్వాత ఈ చిత్రంలో మేము చూసినా కూడా మాకందరి కళ్ళలో కూడా కన్నీరు తెప్పించారని చెప్పి నేను తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా ఈ చిత్రం ఘన విజయం సాధిస్తుంది. ఆ వాయులింగేశ్వరుడు జ్ఞానప్రసూనమ్మ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి యొక్క ఆశీస్సులు ఇచ్చి ఖచ్చితంగా మా ఊరి యొక్క చరిత్రను, మా దేవుడి యొక్క చరిత్రను చిత్రీకరించినటువంటి మా ఊరు వాస్తవులైనటువంటి మోహన్ బాబు గారు వారు తనయులకి ఖచ్చితంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఘన విజయం వస్తుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ కన్నప్ప అద్భుతమైన చిత్రంగా చిత్రీకరించారు కాబట్టి వారి చిత్ర యూనిట్ అందరికి కూడా మేము అభినందనలు తెలియజేసుకుంటూ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఓం నమః శివాయ. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స.
అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు, రాజనీతిజ్ఞుడు, మాజీ ప్రధాని పివి నరసింహారావు జయంతి వేడుకలు తిరుపతిలో ఘనంగా నిర్వహించారు. తిరుపతి శ్రీ కోదండరామాలయ దక్షిణమాడ వీధిలో గల చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రం ప్రాంగణంలో ఈ సందర్భంగా స్వర్గీయ మాజీ ప్రధాని పివి నరసింహారావు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. ప్రధానిగా పివి నరసింహారావు భారతదేశ అభివృద్ధిలో తనదైన ముద్ర వేశారని కొనియాడారు. ఆయన మన తెలుగువాడు కావడం మనందరికీ గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ పూర్వపు ఉపాధ్యక్షురాలు డాక్టర్ సురాజ్యలక్ష్మి, గవర్నింగ్ బాడీ సభ్యురాలు భాగవతుల జయలక్ష్మి, తిరుపతి బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ సీనియర్ అసిస్టెంట్ పిఆర్ఎల్ కుమార్, క్యాషియర్ డి హారిక, కార్యాలయ సిబ్బంది డి లీలావతి, రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, లోకా ప్రభాకర్ నాయుడు, మురళీధర శర్మ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు శ్రీ పివి నరసింహారావు గారి 104వ జయంతి సందర్భంగా చిగోరా ఆధ్యాత్మిక కేంద్రంలో వారి జయంతి ఉత్సవాన్ని చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. రాయలసీమ రంగస్థల కళాకారుల అధ్యక్షుడు గోపీనాథ్ గారి ఆధ్వర్యంలో చిగోరా ఆధ్యాత్మిక సంస్థ మరియు గ్రామీణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ సభ్యులందరూ కలిసి వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. బహుభాషా కోవిదుగా మంచి ఆర్థిక సంస్కరణలకు ఆంధ్రులుగా ఉన్నటువంటి నరసింహారావు గారు చేసినటువంటి సేవలను స్మరించుకుంటూ వారిచ్చినటువంటి మార్గంలో అందరూ నడిచి దేశ భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జూలై 5వ తేదీన జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో పేరెంట్స్ మీటింగ్ను ఘనంగా నిర్వహిస్తున్నట్లు సమగ్ర శిక్ష చిత్తూరు జిల్లా అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ మద్దిపట్ల వెంకటరమణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు జిల్లాలో జూలై 5వ తేదీన మెగా పేరెంట్స్ మీటింగ్ ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. జిల్లాలోని ప్రభుత్వ, పురపాలక, జూనియర్ కళాశాలల్లో మెగా పేరెంట్స్ మీటింగ్ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ విద్యా సంవత్సరానికి గాను జిల్లాలోని 2004 పాఠశాలలకు కాంపోజిట్ గ్రాంట్ కింద 50% నిధులు ₹2,68,82,500 సమగ్ర శిక్షా విభాగం విడుదల చేయడం జరిగిందన్నారు. ఈ నిధుల ద్వారా పాఠశాలలను అభివృద్ధి చేసుకోవడం జరుగుతుందని తెలిపారు. అలాగే జూలై 12వ తేదీ వరకు బడిలో విద్యార్థుల నమోదు, బడి బయట పిల్లలను గుర్తింపుకు ఇంటింటి సర్వే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి విద్యాశాఖ అధికారులు, సచివాలయ సిబ్బంది, అంగన్వాడీ సిబ్బంది, ఇతర శాఖల అధికారులు నమోదు కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. 16 సంవత్సరాల నుండి 14 సంవత్సరాల పిల్లలందరూ బడిలోనే ఉండే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. గౌరవ విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో జూలై 5వ తారీఖున మెగా పేరెంట్స్ మీటింగ్ మన రాష్ట్రంలో జరగబోతుంది. ఇందులో భాగంగా మన జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రైవేటు, అన్ని పురపాలక మరియు గవర్నమెంట్ పాఠశాలల్లో ఈ మెగా పేరెంట్స్ మీటింగ్ జరగబోతుంది. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి విద్యాశాఖ తరఫున మేమందరం కూడా ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఈ మెగా పేరెంట్స్ మీటింగ్ అటువంటిది ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా డిసెంబర్ 7, 2024న ఘనంగా రాష్ట్రం అంతా జరగడం జరిగింది. దాంతోపాటు మన చిత్తూరు జిల్లాలో కూడా ఈ మెగా పేరెంట్స్ మీటింగ్ అటువంటిది లాస్ట్ ఇయర్ ఎలా నిర్వహించామో అంతకంటే బాగా ఘనంగా నిర్వహించడానికి ప్రణాళిక సిద్ధం చేసుకోవడం జరిగింది. ప్రతి పాఠశాలకు కూడా కొంత నిధులు ఇచ్చి అదేవిధంగా పేరెంట్స్ను భాగస్వామ్యం చేస్తూ విద్యా వ్యవస్థ బలోపేతానికి ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో అందరూ పేరెంట్స్, అదేవిధంగా ఫిలాంథ్రపిస్టులు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తే విద్యా వ్యవస్థ బలోపేతమై భారతదేశము సమున్నతమైనటువంటి స్థానానికి వెళ్తుందని చెప్పి విద్యాశాఖ తరఫున నేను అందరినీ అప్పీల్ చేస్తున్నాను. ఈ కార్యక్రమంతో పాటు నెవర్ ఎన్రోల్మెంట్ ఉన్నటువంటి ఓఎస్సీ స్టూడెంట్స్ అంటే అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ కూడా ఎన్రోల్ చేయడానికి కూడా మా వంతు ప్రయత్నం ఈ విద్యా సంవత్సరంలో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా డిఈఓ గారి ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని కూడా మండల విద్యాశాఖ అధికారులు, అదేవిధంగా డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్, అదేవిధంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. ఈ 2 కార్యక్రమాలు విజయవంతం అయితే ఈ విద్యా సంవత్సరం లాస్ట్ విద్యా సంవత్సరం కంటే మెరుగైనటువంటి ఫలితాలు సాధిస్తుందని చెప్పి కూడా
మా యొక్క ఉద్దేశం. కాబట్టి దీనికి అందరూ ప్రజాప్రతినిధులుగా అందరూ సహకరించి ఈ 2 కార్యక్రమాలను విజయవంతం చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. రేణిగుంట రోడ్డులోని కళాంజలి షోరూంలో ఆషాఢమాసం ప్రత్యేక ఆఫర్లను వినియోగదారులకు అందిస్తున్నారు. అధునాతన ఆకర్షణ, అందం, సంప్రదాయ సౌందర్యంతో ఆద్యంతం కనువిందు చేసే వస్త్రాలను నాణ్యత, మన్నిక, అతి తక్కువ ధరలతో పాటు ధరించడానికి అనువైన నూతన వెరైటీలను ఈ ఆషాఢమాసం సందర్భంగా రేణిగుంట రోడ్డులోని కళాంజలి షోరూంలో మగువలను ఆకట్టుకుంటున్నాయి. కంచిపట్టు, ఉప్పాడ, ఆరణి, ఇక్కత్, బెనారస్, కోయంబత్తూరు, సేలం, ధర్మవరం, వెంకటగిరి, గద్వాల్, చందేరి, మహేశ్వరి, మంగళగిరి వంటి కొత్త రకాల పెళ్లి పట్టు చీరలు, లేడీస్ వేర్, కిడ్స్ వేర్, సల్వార్ సూట్స్, డ్రెస్ మెటీరియల్స్ మరియు అన్ని రకాల వేడుకలకు సంబంధించిన ప్రత్యేక వస్త్రాలు అందుబాటులో ఉన్నాయి. ఎంపిక చేసిన వస్త్రాలపై 1 కొంటే 1 ఉచితంతో పాటు 15% నుండి 70% వరకు జూలై 31వ తేదీ వరకు రేణిగుంట రోడ్డులోని కళాంజలి షోరూంలో వినియోగించుకోవాల్సిందిగా యాజమాన్య బృందం తెలియజేసింది. జిల్లాలో ఉన్న అనేక సమస్యలపై సిపిఎం నాయకులు సమావేశమై చర్చించి పలు తీర్మానాలు చేశారు. సిపిఎం జిల్లా కమిటీ సమావేశం తిరుపతిలోని వేమన విజ్ఞాన కేంద్రంలో డాక్టర్ పి సాయిలక్ష్మి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు, జిల్లా నాయకులు ఎస్ జయచంద్ర, కేఆర్ఎస్ మన్యం తదితరులు పాల్గొని మాట్లాడారు. నిన్న డాక్టర్ సాయిలక్ష్మి అధ్యక్షతన సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లాలో రైతాంగము, ప్రజానీకము, కార్మిక వర్గం ఎదుర్కొన్న పలు సమస్యల మీద చర్చించి వాటి మీద కార్యాచరణ రూపొందించడం జరిగింది. ముఖ్యంగా మామిడి రైతాంగం ఈరోజు జిల్లాలో చాలా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య మొత్తం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో దాదాపు 2.85 లక్షల హెక్టార్లో సాగు చేసుకునే రైతాంగం
ఈరోజు తీవ్రమైన ఆవేదన చెందుతున్నారు. ఇద్దరు కలెక్టర్లు చెప్పిన మాటలు ఎవరు లెక్క చేయడం లేదు. ర్యాంపుల దగ్గర కొనే పరిస్థితి లేదు. ఫ్యాక్టరీల దగ్గర 40 గంటలు 50 గంటలు వేచి ఉండాల్సిన పరిస్థితి. అంటే వాళ్ళు ఏదైతే ఈరోజు ఉత్పత్తి చేశారో అవన్నీ కూడా చెడిపోయి రోడ్ల పక్కన పోసుకొని ఉస్సూరని వెళ్ళిపోతున్న పరిస్థితి. వాస్తవంగా ఈసారి ఉత్పత్తి కూడా తగ్గింది. మన జిల్లాకు వచ్చేటప్పుడు గత సంవత్సరం ఉత్పత్తి తగ్గింది. అయినప్పటికీ పరిశ్రమల యజమానులకి వీళ్ళు ఇచ్చిన భరోసా ఏదైతే ఉందో, ఈరోజు టీటీడీకి మేము పలుపు చేస్తాము, లేకపోతే పాఠశాలకు పంపిస్తామని చెప్తున్నాం. ఇవి హామీలు అమలు చేయకుండా పోవడం వల్ల వాళ్ళు ఏమాత్రం చేయడం లేదు. ఇస్తున్న సబ్సిడీ కూడా దళారులకి వాళ్ళకి దక్కే పరిస్థితి, రైతాంగానికి దక్కే పరిస్థితి. ఈ సమస్యని ఊరికే ప్రెస్ మీట్లు పెట్టి ప్రకటన కాకుండా ఆచరణలో రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి సిపిఎం పార్టీ చెప్తా ఉంది. ఈరోజు స్కూళ్ళు విలీనం సంబంధించి పెద్ద గందరగోళం, మన జిల్లాలో ఉన్నంత గందరగోళం రాష్ట్రంలో ఎక్కడా లేదు. దీన్ని కొంతమేరకు వెనక తగ్గి కొన్ని స్కూళ్ళు ఆపినట్టు చెప్పి మేము కోరుతున్నాం. మొత్తం విలీనం యొక్క ప్రక్రియను పూర్తిగా రద్దు చేయాల్సిన అవసరం ఉంది. ప్రజలు ఎక్కడ తమకు అనుకూలంగా లేని చెప్పిన అభిప్రాయాలు, భేదాలు చెప్పిన అన్ని దగ్గర కూడా దీన్ని మూసేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాం. ఆందోళన కొనసాగిస్తామని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం. అదే రకంగానే ఈరోజు సహజ వనరులు, ఈరోజు కొండలు తవ్వేస్తున్న పరిస్థితి మనకి జిల్లాలో అనేక ప్రాంతాల్లో కనబడతా ఉంది. అది ఇసుక మాఫియా, మట్టి మాఫియా కూడా చాలా తీవ్రంగా ఉంటున్న పరిస్థితి ఉంది. అందువల్ల దీనికి సంబంధించి మేము క్షేత్రస్థాయిలో పరిశీలన కూడా చేశాం. రామచంద్రాపురం మండలం కానీ, అదే రకంగా సత్తివేడు ప్రాంతము, అట్లాగే ఈ పుత్తూరు ప్రాంతం, ఇవన్నింటిలో కూడా ఈరోజు గ్రావెల్ చాలా పెద్ద ఎత్తున తరలిస్తున్నారు. మేము కోరుతుంది అనుమతులు లేకుండా గత ప్రభుత్వంలో పెద్ద దందా జరిగిందని చెప్తున్న వీళ్ళు ఈరోజు ఈ యొక్క దందాకి ఎందుకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తాము. దీన్ని ఎంతనో పారదర్శకంగా దీన్ని చేయాల్సిన అవసరం ఉంది. పునరుద్ధరించాలి, ఈ ఆక్రమణలు అరికట్టాలి. మొత్తం కూడా ఇప్పుడు చూస్తున్నాం. ఇప్పుడు ఇక్కడేమో మన చంద్రవాడ కృష్ణమూర్తి కాలేజీ పక్కన అక్కడ చెరువుని, ఎర్రవరెడ్డిపాలెం చెరువుని ఆక్రమించేస్తున్నారు. అదే రకంగా తడా ప్రాంతంలో సుందరాపురంలో ఒక గుడి పేరుతో అక్కడ స్వామి ఆ కాలువ గుడి నీటి పరింపోక స్థలాన్ని ఆక్రమించేశారు. ఇట్లా అనేక ప్రాంతాలు మీరు ఈరోజు కూడా చూశారు. ఎక్కడనే ఉన్న తిరుమల నగర్ పంచాయతీల ఆక్రమణ జరుగుతుంది. అంటే మేము ఆక్రమణలు అరికడతాము, పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి వీళ్ళే ఆక్రమణదారులుగా తయారవుతుంటే ఇంక ప్రజలకు రక్షణ ఉంటుందని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉంటాం. అదే రకంగానే తిరుపతిలో జిల్లాలో కార్మిక వర్గం చాలా తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నారు. ముఖ్యంగా సిమ్స్ ఈరోజు జిల్లాకే కాదు రాయలసీమ మొత్తం సూపర్ స్పెషాలిటీగా ఉన్న సిమ్స్లో అక్కడ ఉన్న కార్మికులు వాళ్ళందరూ కూడా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర కార్పొరేషన్లో చేర్చామని చెప్తున్నారు. వాళ్ళకి డిజిగ్నేషన్ మార్చలేదని చెప్పేసి చాలా 2 సంవత్సరాల నుంచి ఆందోళన చేస్తుంటే ఈరోజు వీధిని పడే పరిస్థితి ఏర్పడింది. వాళ్ళ సమస్యలను ఈరోజు పట్టించుకోవట్లేదు. శ్రీవారి మెట్టు కార్మికులు దాదాపు 320 రోజుల దాకా వాళ్ళ దీక్షలు ఈరోజు అవుతూ ఉంటే వాళ్ళ సమస్యలు కూడా పట్టించుకునే పరిస్థితి మనకి స్పష్టంగా తెలుస్తూ ఉంది. అందుకని ఈ సమస్యలను ఈ ముఖ్యమంత్రి సొంత జిల్లా ఇది, ఆయన కొడుకు ఆర్థిక శాఖ విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు, ఈయన వీటన్నిటిని పరిష్కరిస్తామని చెప్తున్నారు. రెవెన్యూ సంస్థ నిన్నే CCLA కమిషనర్ వచ్చింది, రెవెన్యూ సంస్థని పరిష్కరిస్తుంది. ఎంత సిగ్గుచేటండి. సెట్టిపల్లికి ఒక జీవో మార్పు చేసుకుని ఇవ్వలేరా? ఇది కూటమి ప్రభుత్వమా లేకపోతే కూలిపోయే ప్రభుత్వం అని అనేటట్టుగా ఉంది. ఇది కనీసం సెట్టిపల్లికి ఒక జీవో మార్చి అది దాన్ని మున్సిపాలిటీకి ఉన్నదని తుడాకు మార్చి ఇవ్వాలని దుస్థితిలో ఉన్నారంటే వీళ్ళ యొక్క పని విధానం ఎలా ఉందో మనకు అర్థమవుతుంది. CCLA కమిషన్ చెప్తుంది మంత్రివర్గంలో పెట్టి చేస్తామని చెప్పేసి. ఏమి ఇది ఇంత వేదన గురైపోతున్నారు. 3000 మంది ప్లాట్దారులు, ఒక 500 మంది రైతాంగం చాలా ఇబ్బంది పడుతున్నారు. వీటన్నిటి మీద రాబోయే కాలంలో దశల వారీగా పోరాటం చేయాలని చెప్పేసి చెప్పారు. ఈ పోరాటానికి తిరుపతి జిల్లా ప్రజానీకం అందరూ కూడా సహకరించాలని చెప్పేసి, మాకు అండగా ఉండాలని చెప్పేసి మేము తెలియజేస్తాము. ఏపీ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కల్లూరి నాగరాజగౌడ్, దక్షిణాది రాష్ట్రాల కన్వీనర్ ఆల్మెన్ రాజు సంయుక్త ఆధ్వర్యంలో జూలై 6న తిరుపతి ఇందిరా మైదానంలో జరగనున్న బీసీ ఆత్మగౌరవ భరోసా సభను విజయవంతం చేయాలని ఆ సంఘం నగర అధ్యక్షులు వడ్ల జగదీష్ ఆచారి పిలుపునిచ్చారు. తిరుపతి పెద్దకాపు లేఅవుట్లోని ఓ ప్రైవేటు భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జగదీష్ మాట్లాడారు. జూలై 6న ఇందిరా మైదానంలో జరిగే సభకు
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, బడుగు, బలహీన వర్గాల ప్రజలు, యువత, మహిళలు కుటుంబ సమేతంగా పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో బీసీలు రాజ్యాధికారాన్ని సాధించుకునే దిశగా ఈ కార్యక్రమం జరుగుతుందని, దాదాపు 5 మంది మంత్రులు ఈ సభకు హాజరు కానున్నారని తెలిపారు. అనంతరం ఆ సంఘం జిల్లా అధికార ప్రతినిధి ఆవులపాటి బుజ్జిబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి సోమశేఖరాచారి, బీసీ విద్యార్థి సంఘం రాయలసీమ నేత విజయ్ ఉత్తరాది మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు పడుతున్న కష్టాలను ఈ సభ ద్వారా వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే విధంగా ముందుకు వెళ్లడం జరుగుతుందన్నారు. బీసీల ఆత్మగౌరవ భరోసా సభకు దేశ, రాష్ట్ర, జిల్లా, నగర, గ్రామీణ ప్రాంతాల్లోని కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ హాజరై ఈ సభను విజయవంతం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నేతలు రఘునాథ్ సింగ్, బీసీ నేతలు, సభ్యులు పాల్గొన్నారు. బీసీ ఆత్మగౌరవ భరోసా సభ జూలై 6వ తారీఖు జరుగు ప్రోగ్రాముకు బీసీ సోదరులు, సోదరిమణులు, మైనార్టీలు, ఎస్సీలు, ఎస్టీలు అందరూ తరలి రావాలని బీసీ సంక్షేమ సంఘం తిరుపతి నగర అధ్యక్షునిగా వడ్ల జగదీష్ అనే నేను అందరిని ఆహ్వానిస్తున్నాను. అలాగే మన దక్షిణాది రాష్ట్రాలు బీసీ కన్వీనర్, ఏపీ ఫౌండేషన్ ప్రధాన నాయకులు కె ఆల్మేన్ రాజు గారు, తిరుపతి జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కె నాగరాజ్ గౌడ్ గారు నిర్వహిస్తున్న సభకు జయప్రదం చేయాలని, అలాగే బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి ఆవులు బుచ్చిబాబు గారు, అలాగే విజయ్ ఉత్తరాది రాయలసీమ విద్యార్థి బీసీ సంఘం, అలాగే మహేష్ యాదవ్ బీసీ సంక్షేమ సంఘం అందరూ రావాలని పేరు పేరున ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నాము. ముఖ్యంగా ఏదైతే ఉందో ప్రోగ్రాము మన మినిస్టర్లు 5 మంది మినిస్టర్లు వస్తున్నారు. మన బీసీల సమస్యలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ దగ్గర మనం మెమరాండం ఇవ్వడం జరుగుతుంది. కావున అందరూ తప్పకుండా రావాలనేసి కోరుకుంటున్నాను. జూలై 6వ తారీఖున ప్రముఖ ప్రఖ్యాతిగాంచినటువంటి ఈ తిరుపతిలో ఇందిరా మైదానం నందు బీసీల ఆత్మగౌరవ భరోసా సభను దక్షిణాది రాష్ట్రాల కన్వీనర్ గౌరవనీయులు కె ఆల్మేన్ రాజు గారి ఆధ్వర్యంలో, అలాగే బీసీ సంక్షేమ సంఘం తిరుపతి జిల్లా అధ్యక్షులు కల్లూరు నాగరాజు గారి ఆధ్వర్యంలో ఈ సభ అంగరంగ వైభవంగా తిరుపతి పట్టణంలో జరగనుంది. బీసీ సోదరులు, ఎస్సీ సోదరులు, ఎస్టీ, మైనారిటీ సోదరులందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని బలోపేతం చేసి కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి బీసీల హక్కులు, బీసీల విధులు సాధించుకునే విధంగా ఎంతటికైనా పోరాటం చేస్తామని చెప్పి మన ఐక్యను చాటుకునే విధంగా ఈరోజు తిరుపతి మహాపట్టణంలో ఈ సభను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు, భవిష్యత్తు తరాలకి పునాది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమానికి విచ్చేసి మన ఐక్యతను చాటుకునే విధంగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. నా పేరు విజయ్ ఉత్తరాది, రాయలసీమ బీసీ విద్యార్థి సంక్షేమ సంఘం అధ్యక్షునిగా పనిచేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ఆత్మ గౌరవ భరోసా తిరుపతిలో జూలై 6వ తేదీ ఆదివారం ఇందిరా మైదానంలో బీసీ సంఘాలతో, బీసీ నాయకులతో ఈ యొక్క కార్యక్రమాన్ని మా నగర అధ్యక్షులు జగదీష్ గారు పిలుపు ప్రతి ఒక్క బీసీ సోదరులందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా మా నగర అధ్యక్షులు జగదీష్ గారి ఆధ్వర్యంలో సోమవారం బీసీ సంఘాలతో 200 మందితో ఒక బైక్ ర్యాలీని చేయబోతున్నాం. మహాత్మారావు పూలే విగ్రహం కానించి సభా వేదిక వరకు ఈ బీసీ ఆత్మ గౌరవ భరోసాను ఈ తిరుపతిలో ఈ బీసీలకందరికీ ఒక రాజకీయ ముఖ చిత్రంగా మారబోతుంది. ఈ బీసీ ఆత్మ గౌరవ భరోసా మా జిల్లా అధ్యక్షులు నాగరాజ్ గౌడ్ గారు, ఈ బీసీ ఆత్మ గౌరవ సభ కన్వీనర్ ఆల్మన్ రాజు గారు ఆధ్వర్యంలో బీసీ మంత్రులు అనగాని సత్యప్రసాద్ గారు, కొల్లు రవీంద్ర గారు, సవితా గారు, సత్యకుమార్ యాదవ్ గారు మరియు ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ ఎమ్మెల్యేలందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేయబోతున్నారు. ప్రతి బీసీ సంఘ పెద్దలందరికీ కూడా పేరు పేరున మేము ఆహ్వానం పలుకుతున్నాం. ఈ సభను విజయవంతం చేయాలని చెప్పి మేము మిమ్మల్ని కోరుకుంటూ జై బీసీ, జై పూలే, జై భారత్. జూలై 6వ తేదీన బీసీ సంక్షేమ సంఘం మరియు ఏపీఎఫ్ ఆధ్వర్యంలో చేపట్టిన బీసీ ఆత్మగౌరవ భరోసా కార్యక్రమానికి బీసీలందరూ కూడా పెద్ద ఎత్తున హాజరయ్యి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా తిరుపతి నగర అధ్యక్షులు వడ్ల జగదీష్ గారు ఆధ్వర్యంలో సోమవారం రోజున పూలే విగ్రహం నుంచి సభాస్థలి వరకు బైక్ ర్యాలీ జరుగుతుంది. దీన్ని కూడా అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలనేసి కోరుకుంటున్నాము. నగరంలో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు. శనివారం ఉదయం స్మార్ట్ సిటీలో భాగంగా తిరుపతి వినాయక సాగర్లో జరుగుతున్న అభివృద్ధి పనులను, నగరంలో పెండింగ్లో ఉన్న పనులను స్మార్ట్ సిటీ ఇంజనీరింగ్ శాఖ అధికారులతో కలిసి కమిషనర్ ఎన్ మౌర్య పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వినాయక సాగర్లో పెండింగ్లో ఉన్న అన్ని పనులు త్వరగా పూర్తి చేయించేలా అధికారులు చొరవ తీసుకోవాలన్నారు.
ముఖ్యంగా స్విమ్మింగ్ పూల్, గ్లో గార్డెన్ తదితరాలను పూర్తి చేస్తే ప్రజలకు అందుబాటులోనికి తీసుకురావచ్చన్నారు. కొర్లగుంట వద్ద జరుగుతున్న డ్రైనేజీ కాలువ నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసి వాహన చోదకులకు ఇబ్బంది లేకుండా చేయాలని అధికారులను ఆదేశించారు. లక్ష్మీపురం కొడలి, మామిడికాయల మండి వద్ద కూడళ్లలో ట్రాఫిక్ జామ్ అవుతోందనే ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయని, ఇందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అభివృద్ధి పనులు పూర్తి చేయడంలో అధికారులు శ్రద్ధ చూపాలన్నారు. కమిషనర్ వెంట డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ, కార్పొరేటర్ ఆంజనేయులు, సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్ గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, స్మార్ట్ సిటీ ఈఈ రవి, ఏసీపీ బాలాజీ, డిఈలు రమణ, వెంకటప్రసాద్, శానిటరీ సూపర్వైజర్ సుమతి తదితరులు ఉన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు జడ్జి సుమతి జగడం విచ్చేశారు. వారికి దేవస్థానం అధికారులు స్వాగతం పలికి శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వార్ల ప్రత్యేక దర్శనం చేయించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో బాపిరెడ్డి, డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి, ఏఈఓ మోహన్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. తిరుపతి మంచినీళ్లగుంటను తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, కమిషనర్ ఎన్ మౌర్య పరిశీలించారు. తిరుపతి నగరంలో మంచినీళ్లగుంట ఎంతో ప్రాచీనమైనదని, గోవిందరాజస్వామి వారి మూల విరాట్టు ఇక్కడే ఉందని అన్నారు. రూయా హాస్పిటల్, స్విమ్స్ హాస్పిటల్, ఎస్వి మెడికల్ కాలేజీ, ప్రభుత్వ ప్రసూతి వైద్యశాల నుంచి మురుగునీరు మంచినీళ్ల కుంటలో కలుస్తోందని కార్పొరేటర్లు వారి దృష్టికి తీసుకువచ్చారు. టీటీడీ చైర్మన్ ఈవో దృష్టికి సమస్యను తీసుకువెళ్లి దానికి తగిన పరిష్కారం త్వరలో చేస్తామని చెప్పారు. అందరికీ నమస్కారం. ఈరోజు మనకు తిరుపతి పట్టణంలోని మంచినీటి గుంటకి విచ్చేయడం జరిగింది. గౌరవ తిరుపతి శాసనసభ్యులు గారు ఆర్ఎన్ శ్రీనివాసులు గారితో, అదేవిధంగా కార్పొరేటర్లు, అధికారులందరితో కూడా, కమిషనర్ గారితో కూడా రావడం జరిగింది. ఇక్కడ ఏమంటే ఈ మంచినీటి గుంటలో సుమారుగా ఇది ఎంతో ప్రాచీనమైనటువంటి ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది. సుమారుగా మన తిరుపతిలో ఏకైక అంటే ఒక మంచినీటి ఇది ఒక గుంట అని చెప్పుకోవాలి. ఇది ఆల్మోస్ట్ 100 అడుగులకు పైచిలుక ఉంది. దీని యొక్క మరొక ప్రత్యేకత ఏంటంటే మన గోవిందరాజుల స్వామి యొక్క మూల విరాట్ కూడా మనకి మంచినీటి గుంట వద్దనే ఉన్నారు. కానీ ఇక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి. ఎప్పటి నుంచో చుట్టుపక్కల ఉన్నటువంటి సుమారుగా 30-40 వేల మంది ప్రజలు కూడా ఇక్కడ ఉన్నటువంటి మంచినీటి గుంట నుంచి వచ్చే వాటర్ వాళ్ళ బోర్వెల్స్లో కూడా వెళ్ళి అది కొంచెం ఇబ్బంది ఉన్నది, చాలాసార్లు కంప్లైంట్ చేస్తున్నారు. అదేవిధంగా మనకి రుయా స్విమ్స్ హాస్పిటల్స్ నుంచి కూడా అండర్ గ్రౌండ్ వాటర్ ఇందులో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ద్వారా కొంచెం ఇది కలుషితం అవుతుందనేది కూడా స్థానికులు ఇక్కడ చెప్పడం, కార్పొరేటర్లు, గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఇది చెప్పడం జరిగింది. ఇది వరకు కూడా దీన్ని ఒకసారి ఐఐటి తిరుపతి వాళ్ళకి వాళ్ళ ఒపీనియన్ తీసుకొని దీన్ని ఎట్లా రెక్టిఫై చేసి దీన్ని ఎట్లాగా కలుషితం కాకుండా చేయాలనేదే మెయిన్ మా యొక్క ఉద్దేశం. అదేవిధంగా దీన్ని టేకప్కి ఇది వరకు కూడా టీటీడీ నుంచి కూడా రిక్వెస్ట్ వచ్చింది. అంటే కంప్లీట్గా మంచినీటి గుంట మొత్తం కూడా టీటీడీ వాళ్ళు టేకప్ చేస్తాను. మరొకసారి చైర్మన్ దృష్టికి, అదేవిధంగా ఈవో దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే మూల విరాట్ గోవిందరాజ స్వామి మూల విరాట్ కూడా ఇక్కడే ఉండటంతో ఇది ఎంతో దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. కాబట్టి ఒకసారి ఇది పై అధికారులు కూడా గవర్నమెంట్ దృష్టిలో కూడా తీసుకెళ్ళి ఎట్లా సొల్యూషన్స్ తీసుకురావాలనేది ఐఐటి అంటే కలుషితం కాకుండా ఎట్లా అవ్వాలనేది ఐఐటి తిరుపతి వాళ్ళ యొక్క టీంని మనము విజిట్ చేయమని చెప్పి వాళ్ళ ద్వారా మన ఒపీనియన్ తీసుకుంటాము. ఫర్దర్గా ఎట్లా చేయాలి, మొత్తం దీని రెనోవేషన్ కానీ హ్యాండింగ్ ఓవర్ కానీ టీటీడీకి ఎలా చేయాలనేది ఒకసారి చైర్మన్ గారితో, ఈవో గారితో మాట్లాడి నెక్స్ట్ స్టెప్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. వెంకటేశాయ. తిరుపతి నగరంలో ప్రసిద్ధిగాంచిన మంచినీళ్ళ కుంట, దీనికి పురాతనం నుంచి కూడా మంచి పేరుంది. ఈ నీటితో వెంకటేశ్వర స్వామి అన్నకు గోవిందరాజ స్వామి గారికి ప్రతిరోజు ఈ నీళ్లు తీసుకొని అభిషేకం కూడా చేయడం జరుగుతూ ఉంది. గోవిందరాజ స్వామి విగ్రహాన్ని కూడా తమిళనాడు నుంచి తీసుకురావడం, ఇక్కడే గోవిందరాజ స్వామి విగ్రహం కూడా ఇక్కడే ఉండడం దీనికి ప్రసిద్ధిగాంచినది. ఇక్కడ దీనివల్ల చాలా కుటుంబాలు, దాదాపు 5 లక్షల పాపులేషన్ ఉంటే 1 లక్ష పాపులేషన్ పైగా దీని నీళ్లు కలుషితమవుతున్నాయనేసి బోర్డులో కానీ అన్నిట్లో కానీ తెలియజేయడం జరిగింది. ఇంతకుముందు కూడా 4 నెలలకు ముందు వచ్చి పర్యటించడం జరిగింది.
అప్పుడు కూడా కమిషనర్ గారికి టీటీడీ ఈఓ గారికి అప్లికేషన్ కూడా దీనిపైన యాక్షన్ తీసుకోమని, ఇవన్నీ చెట్లంతా కొట్టి శుద్ధం చేయమని, ఈ నీళ్లు కలుషితం కాకుండా ఈ పైన ఉన్న రోయా హాస్పిటల్, సిమ్స్ హాస్పిటల్, ఎస్పీ మెడికల్ కాలేజీ ఆ వాటర్ మొత్తం ఈ ఇంకి అక్కడుండే పాయిజన్, ఈ ఇంజెక్షన్స్, మెడిసిన్స్ అంతా అక్కడ సెప్టిక్ ట్యాంకులు కట్టి అప్పుడు అవన్నీ ఎక్కువ వర్షాలు వస్తాయి, ఆ వర్షాలతో అవన్నీ వచ్చి ఇంకి ఇది కలుషితం అవుతా ఉందనేసి ఇక్కడ స్థానికులు చెప్పడం జరుగుతోంది. దానికి కలెక్టర్ గారు ఈరోజు సందర్శించడం, కమిషనర్ గారు, మన స్థానిక కార్పొరేటర్లు, డిప్యూటీ మేయర్లు అందరూ కూడా రావడం జరిగింది. దీన్ని వెంటనే టీటీడీ అధికారులతో చర్చించి దీనికి మరమ్మతులు చేపట్టి ఈ కలుషిత నీటిని ఎలా శుభ్రం చేయాలనే విధానాన్ని మనం చేపడతామనేసి కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు మేము కానీ, మాతో పాటు ఉన్న కార్పొరేటర్లు కానీ, తిరుపతిలో ఉన్న ప్రజలు కానీ ఈ యొక్క మంచినీళ్ళ గుంట రక్షణ కోసం, అలాగే గోవిందరాజుల స్వామి, నిజమైన గోవిందరాజుల స్వామిని పరిరక్షించుకోవడం కోసం ఎన్నో రోజులుగా పోరాటం చేస్తున్నాం. ఈరోజు దానిలో భాగంగా గౌరవ కలెక్టర్ గారు వచ్చి స్వయంగా ఈ యొక్క మంచినీళ్ళ గుంట పరిశీలించారు, వాస్తవాలను తెలుసుకున్నారు, మేము చెప్పిన దాంతో ఏకీభవించారు. త్వరలో ప్రభుత్వానికి కానీ అలాగే టీటీడీ వారికి కానీ తనే స్వయంగా ఇన్ఫామ్ చేసి లేదా లేఖ రూపంలో రాసి దీనికి పరిష్కారం కనుగొంటామని, అలాగే ఐఐటి వారిని సంప్రదించి మరింతగా ఈ మంచినీళ్ళ గుంటని పునరుద్ధరించడానికి తన వంతు సాయంగా ఏం చేయాలన్నా ఈ టెంపుల్ టౌన్లో తాను సిద్ధంగా ఉంటానని మా అందరికీ తెలియజేయడం ఎంతో సంతోషించదగ్గ విషయం. ఈ సందర్భంగా మా తరఫున, తిరుపతి ప్రజల తరఫున, ఈ చుట్టుపక్కల కార్పొరేటర్ల తరఫున కలెక్టర్ గారికి, గౌరవ శాసనసభ్యులకి, అలాగే గౌరవ కమిషనర్ గారికి నా యొక్క ధన్యవాదాలు, కృతజ్ఞతలు. విజయవాడలో విజయవాడ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆధ్వర్యంలో జరిగిన స్వర్గీయ మాజీ ప్రధాని పివి నరసింహారావు విగ్రహావిష్కరణ మహోత్సవంలో తిరుపతికి చెందిన బ్రాహ్మణ నాయకులు పాల్గొన్నారు. భారత మాజీ ప్రధాని స్వర్గీయ పివి నరసింహారావు జయంతి సందర్భంగా విజయవాడలో ఏర్పాటు చేసిన విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఈ సందర్భంగా రాష్ట్ర నలుమూలల నుంచి బ్రాహ్మణులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా తిరుపతి నుంచి రాష్ట్ర యువజన బ్రాహ్మణ అధ్యక్షులు వేదం హరిప్రసాద్, రాయలసీమ ప్రతినిధి కొత్తపల్లి విజయ్ కుమార్, తిరుపతి జిల్లా బ్రాహ్మణ సేవా సంఘాల సమితి ఉపాధ్యక్షులు రెడ్డి ప్రకాష్, కపిలేశ్వర స్వామి సంఘం అధ్యక్షులు కృష్ణమూర్తి శర్మ పాల్గొన్నారు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. తిరుపతిలో ఆంధ్రప్రదేశ్ వైద్య మండలి 2 రోజుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, ఇకపై జిల్లా స్థాయిలోనే రెన్యువల్, రీ రిజిస్ట్రేషన్ సేవలు అందిస్తామన్న ఆంధ్రప్రదేశ్ వైద్య మండలి చైర్మన్ డాక్టర్ దగ్గుమాటి శ్రీహరిరావు. తిరుపతిలోని మంచినీళ్ల గుంటను జిల్లా కలెక్టర్, కమిషనర్తో కలిసి పరిశీలించిన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, మంచినీళ్ల గుంటను పరిశీలించి సమస్యను పరిష్కరిస్తామని కార్పొరేటర్లకు హామీ. తిరుపతి వినాయక సాగర్లో జరుగుతున్న అభివృద్ధి పనులను, పెండింగ్లో ఉన్న పనులను పరిశీలించిన కమిషనర్ ఎన్ మౌర్య, పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు. పీఎం సూర్యఘర్ పథకంకు ప్రజల నుండి విశేష స్పందన. సోలార్ పవర్ ఏర్పాటు చేసుకునే వినియోగదారులకు సంపూర్ణ సహకారం అందిస్తామన్న శ్రీకాళహస్తి విద్యుత్ శాఖ ఏఈఓ నాగేశ్వరరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.